హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. సో, ఇంకా రీడింగ్ విషయానికొస్తే ఈరోజు నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే ఈ సంవత్సరం అంటే 2024లో ఇంకా మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. సో, ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్‌కొచ్చిందండి. హార్డ్‌లీ 2 మంత్స్ కూడా లేదు. సో, అసలు ఈ 2 మంత్స్‌లో అయినా సరే మీరు ఇంకెలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారు? లేకపోతే అసలు ఏం జరుగుతుందని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఇలా ఒక రీడింగ్ చేద్దాం అని అనుకుంటున్నానండి. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి టైగర్ ఐ పామ్ స్టోన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 7 చక్ర బ్రేస్లెట్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే ఈ టైగర్ ఐ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. ఈ సంవత్సరం అంటే 2024లో ఇంకా మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. సో, అసలు ఎలాంటి సిట్యుయేషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఏదో ఒక పర్టిక్యులర్ యాస్పెక్ట్‌లో మాత్రం మీకు విక్టరీ అయితే రాబోతుందండి. అంటే మీలో కొంతమందేంటంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. పెద్దగా గ్రోత్ అయితే ఉండదు. సో, మీలాంటి వాళ్ళకేంటంటే బిజినెస్‌లోని సక్సెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ ఎప్పటినుంచో బిజినెస్ అనేది రన్ చేస్తున్నారు. బట్ ఏంటంటే మీరనుకున్నంతగా ఎక్స్‌పెక్టేషన్స్‌కి అది రీచ్ అవ్వట్లేదు అనుకోండి. సో, అలాంటి వాళ్ళు కూడా హోప్‌ఫుల్‌గా ఉండొచ్చు. ఈవెన్ ఇదేంటంటే ఒక బిజినెస్ యాస్పెక్ట్ అని కాదండి. ఫినాన్షియల్‌గా గ్రోత్ అయినా కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ వేలో ఏదో ఒకటైతే జరగబోతుంది. కెరియర్‌లోనేంటంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళడం కానీ, అంటే ఇప్పుడు జాబ్ లేకుండా చాలామంది ఉంటారండి. అలాంటి వాళ్ళేంటంటే జాబ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లేదు అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మేబీ ఒక అబ్రాడ్ ఛాన్స్ రావచ్చు. ఆర్ ఇక్కడ ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ రావచ్చు. సాలరీ ఇంక్రిమెంట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి అది కూడా జరగొచ్చండి. ఇలా ఏదో కానీ ఒకటైతే పాజిటివ్‌గా జరగబోతుంది. అది మీకు చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. ఒకటి కెరియర్ లేకపోతే ఫినాన్సెస్ అనే కాదండి. మేబీ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి సూటబుల్ మ్యాచ్ అనేది కనిపించడం కానీ, లేకపోతే ఆహ్, సింగిల్‌గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎవరైనా కొత్త వ్యక్తి వాళ్ళ లైఫ్‌లోకి రావడం కానీ, లేకపోతే రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, ఆర్ ఇప్పుడు మీలో కొంతమందికి కోర్ట్ కేసెస్ ఉంటాయి. సో, అవి ఎలా ఏంటి అని చెప్పి వెయిట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఈ ఇయర్‌లో ఏమైనా జడ్జిమెంట్ రావాల్సుంటే అది మీ ఫేవర్‌లో రావడం కానీ, ఇలాంటివి జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఏదైనా సరే నాకు చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది మీ కార్డ్స్ చూస్తుంటే. ఒక్కటి మాత్రం మీరనుకున్న వేలో చాలా బెటర్‌గా వర్కౌట్ అవుతుందండి. అది ఏదైనా కూడా అవ్వచ్చు. ఎందుకంటే ప్రతి మనిషికి చాలా గోల్స్ ఉంటాయి. చాలా థింగ్స్ అలైన్‌మెంట్‌లోకి రావాలి అని వెయిట్ చేస్తుంటారు. అన్నీ కాకపోయినా ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి ఇయర్ అయ్యేలోపు. సో, పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఈవెన్
మీరేంటంటే మీ ఫ్రెండ్స్‌ని మీట్ అవ్వడం కానీ, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడం కానీ, ఇలాంటివి జరుగుతాయండి. అంటే రెగ్యులర్‌గా ఫ్రెండ్స్‌ని మీట్ అవుతుంటారు అందరూ. బట్ మీరిప్పుడు మీట్ అయ్యే ఫ్రెండ్ మేబీ అంటే ఎప్పుడో లాంగ్ బ్యాక్ కాంటాక్ట్ మిస్ అయ్యి, లేకపోతే ఎప్పుడో వాళ్ళతో కనెక్షన్ కట్ అయిపోయిన వ్యక్తుల్ని మళ్ళీ మీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. గెట్ టుగెదర్ కూడా కనిపిస్తుందండి. అంటే ఒక్కటి మాత్రం నిజం. మీకు ఎవరైతే దగ్గరగా ఉంటారో అంటే మీ హార్ట్‌కి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళని మీరు మీట్ అవ్వడం కానీ, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడం కానీ ఇలాంటివైతే జరుగుతాయి. మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళేంటంటే ఫ్రెండ్స్. ప్లస్ ఇంకొకటేంటంటే మీరిప్పుడు ఏ హార్డ్‌షిప్స్ అయితే ఎండ్యూర్ చేస్తున్నారో ఇంకొంతకాలం వాటిని ఎండ్యూర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇవన్నీ ఓవర్‌కమ్ చేయగలుగుతారంట. తొందరలోనే మీ ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అవుతాయండి. అదైతే నేను చెప్పగలను. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ ప్రాబ్లమ్స్‌ని మీరు ఓవర్‌కమ్ చేస్తారంట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో దీన్ని కొంచెం హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అంటే ఇది భరించాలి అంతే. ఇది భరించాలి. ప్లస్ దీని నుంచి మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నట్టయితే దాన్ని ప్రెజెంట్ మీ దగ్గరే పెట్టుకోవాలి. అంటే వేరే వ్యక్తులతో షేర్ చేసుకోవడం కానీ, లేకపోతే మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో, మీరు నెక్స్ట్ ఏం చేయాలి అనుకుంటున్నారు అనేది చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది అందరికీ తెలియకూడదండి. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది తెలిసినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు అది యూజ్ చేసుకోవచ్చు. ఎవరు ఎలాంటి వాళ్ళో మీకు తెలీదు కదా! అలా అని చెప్పి ఇక్కడేంటంటే మీ చుట్టూ రాంగ్ పర్సన్సే సరౌండ్ అయ్యి ఉన్నారేమో అని భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో, మీరు ఏదైతే అంటే చెయ్యాలి అనుకుంటున్నారో అవి ఎవరితో చెప్పుకోకపోతేనే మంచిది. టైం వచ్చినప్పుడు మీరు చేయాలి అనుకుంది సైలెంట్‌గా చేసేసారనుకోండి, ఆటోమేటిక్‌గా మీరనుకున్న వేలోని క్లియరెన్స్ అయితే మీకొస్తుంది. ఏదైనా సరే ప్రాబ్లమ్స్‌నైతే ఓవర్‌కమ్ చేస్తారంట. నాకు తెలిసి చాలా ప్రాబ్లమ్స్ ఈ ఇయర్‌లో క్లియర్ అవ్వొచ్చండి. నెక్స్ట్ ఇయర్ సరికి మీరేంటంటే ఒక డిఫరెంట్ పర్సన్ లాగా లేకపోతే ఒక బెటర్ వెర్షన్‌లోని ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. ఈవెన్ నేను ఇంకొకటి కూడా చెప్తాను. మీకేమైనా నెగెటివ్ థాట్స్ వస్తున్నా, లేకపోతే ఏదైనా నెగెటివ్‌గా చేయాలి అనుకుంటున్నా సరే, అది ఇంకా స్టాప్ చేయాలండి మీరు. అది కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే, మీలో ఉన్న ఆ నెగెటివిటీ వల్ల థింగ్స్ అనేవి రాంగ్ టర్న్ తీసుకోవచ్చు. యాక్చువల్‌గా మీ లైఫ్‌లోని సిట్యుయేషన్స్ చాలా వరకు ఒక అలైన్‌మెంట్‌లోకి రావడానికి ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. అండ్ కొంతమందయితే నెగెటివ్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ కూడా చేస్తున్నట్టున్నారు. దానివల్ల ఏమవుతుందంటే థింగ్స్ కాంప్లికేట్ అవుతాయండి. అవన్నీ కూడా సార్ట్ ఔట్ అవ్వాలి. బట్ మీ వల్ల ఏమవుతుందంటే మరి కొంచెం పెద్దవవుతుంటాయి. ఇయర్ ఎండింగ్ లోపు మాత్రం మీకు చాలా జరుగుతాయండి. అవి మీరు ఊహించని విధంగా ఉంటాయి. బట్ చాలా పాజిటివ్‌గానే జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏమైనా మీలో ఆ నెగెటివిటీ ఎక్కువుంటే మాత్రం నేను చెప్పలేను. ఈవెన్ ఈ కార్డ్ కూడా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు మీ ఇగోని పక్కన పెట్టాలండి. ఏదైనా ఒక పని చేసినప్పుడు, ఎవరినైనా ఒక ఫేవర్ అడిగినప్పుడు, మీ ఇగో అనేది సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయకుండా చూసుకోండి. చాలా మందికేంటంటే, అది ఉంటుంది. అంటే, మనం వాళ్ళని అడిగేదేంటి? లేకపోతే మనం ఎవరి సపోర్టు తీసుకోకూడదు. మనకు నచ్చినట్టు మనం ఉందాం. లేకపోతే మనకు నచ్చినట్టుగా చేద్దాం. ఒకవేళ అది మిస్టేక్ అయినా సరే, మనం రిగ్రెట్ అవ్వం అని ఇలాంటి ఫీల్‌లో ఉంటారు. సో, ఒకటి చెప్తానండి. హెల్ప్ అవసరమైనప్పుడు హెల్ప్ తీసుకోవడానికే చూడండి. అలా తీసుకుంటే ఏమవుతుందంటే, సిట్యుయేషన్స్ కొన్ని మీకు అర్థం కానివి మేబీ అర్థం అవ్వచ్చు. ఆ తర్వాత మీరు ఎలా చేయాలి అనుకుంటే అలా చేయడానికి మీకు ఛాన్స్ ఉంటుందండి. బట్ కంప్లీట్‌గా క్లూలెస్‌గా ఉన్నప్పుడు ఒకళ్ళ సపోర్ట్ తీసుకోవడం, ఒకళ్ళ హెల్ప్ తీసుకున్నంత మాత్రాన మీరేమీ తగ్గిపోరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ 2 కార్డ్స్ వచ్చాయంటే మీలో ఎక్కడో కొంత నెగెటివిటీ అయితే ఉంది. ఆ నెగెటివిటీ వల్ల కూడా థింగ్స్ అనేవి రూయిన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది చూసుకోండి. ఇక్కడ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా చూసినట్టయితే వ్యక్తులు మీతో కలవడానికి ట్రై చేస్తారండి. అంటే అది ఫ్రెండ్‌షిప్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా రిలేషన్‌షిప్ అవ్వచ్చు. సో, వాళ్ళు కలవాలని ట్రై చేసినప్పుడు మీరేంటంటే వద్దు అనుకోని అక్కడ సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదండి. అది కొంచెం చూసుకోండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. మేబీ మీ వల్ల కొన్ని థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవుతాయేమో అనే ఫీలింగ్ నాకొస్తుంది. బట్ ఇయర్ ఎండ్‌లోనేంటంటే ఏ రిస్క్ కూడా తీసుకోవద్దండి. కూల్‌గా ఉండడానికే ట్రై చేయండి. మీలో చాలామంది ఏం చేస్తారంటే, ఎప్పుడూ కూడా ఏదో ఒకటి అడ్వెంచరస్‌గా చేద్దాం, లేకపోతే అలా సైలెంట్‌గా ఉండకూడదని చెప్పి కొత్త కొత్తవేవో చేయడం లాంటివి చేస్తుంటారు. అలాంటివి ఎవరు చేయొద్దు. మెయిన్ ఇప్పుడు కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో, అది బిగ్ ఇన్వెస్ట్‌మెంట్ అయితే అంత రిస్క్ తీసుకోవద్దు. అట్‌లీస్ట్ అది మీ బడ్జెట్‌కి మించిందైనా కూడా అంత రిస్క్ తీసుకోకపోతే మంచిదండి.
ఈవెన్ అలా రిస్క్ తీసుకునే పరిస్థితి ఉంది అనిపిస్తే ఎవరిదైనా సపోర్ట్ తీసుకోండి. ఎవరినైనా గైడెన్స్ అడగండి. అంతేకాని మీరేంటంటే సింపుల్‌గా మీకు అనిపించిందని చేసేయొద్దు. ఎందుకంటే అది చేసిన తర్వాత కాన్సిక్వెన్సెస్ కూడా మీరు ఫేస్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఏదైనా సరే ఒకటే చెప్తాను నేను. మీరేంటంటే ఆల్రెడీ స్టార్ట్ చేసిందైతే సక్సెస్ ఒస్తుంది. బట్ అంతేకాని మీరిప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే మేబీ అది రిస్కీ మూవ్ ఏమో కొంచెం చూసుకోండి. ఈవెన్ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా అంతేనండి. ఆర్ మీరిప్పుడు ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా అంటే ఆ వేలోనే ఆలోచించాలి. చిన్నదేదైనా అయితే పర్వాలేదు. బట్ మీ స్థాయికి మించిందిలాగా మీకు అనిపిస్తే కొంచెం సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ ఈ కార్డ్స్ కూడా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, పాస్ట్‌లో మీరు అంటే ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌తో అటాచ్‌మెంట్ పెంచుకున్నారండి. ఆ సిట్యుయేషన్ ఏంటంటే మీకు ఇలానే వర్కౌట్ అవ్వాలి. ఈ రకంగా అయితేనే బావుంటుంది అని మీరు ఫీల్ అయినట్టున్నారు. సో, అది మీరు అనుకున్నట్టు అవ్వలేదు. దానివల్ల మీరు చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. ఎక్కడో కానీ మీ ఎమోషన్స్ అనేవి చాలా హైగా రన్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఈవెన్ ఇక్కడ ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే మీకు ఎవరో కొంతమంది వ్యక్తులకి మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయండి. ఆర్ అట్‌లీస్ట్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు చేస్తుందేంటో అర్థం అవ్వట్లేదు. అసలు వాళ్ళెందుకు అలాంటి పనులు చేస్తున్నారో, లేకపోతే వాళ్ళసలు ఏం మాట్లాడుతున్నారో మీకైతే ఏం అర్థం అవ్వట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే మీకు స్ట్రెస్ పెరిగిపోతుందండి. వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తారో, లేకపోతే వాళ్ళ వల్ల మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారో, ఇలాంటి హెడ్‌ఏక్ మీకు చాలా ఎక్కువగా ఉన్నట్టుగా నాకనిపిస్తుందండి. పాస్ట్‌లో అయితే మీరు ఇంత కాంప్లికేషన్స్ ఫేస్ చేయలేదు కానీ, రీసెంట్ టైమ్స్‌లో మాత్రం మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో ఇబ్బంది పడడం కానీ, మీ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల కొంత ఇబ్బంది పడడం కానీ, అలాంటివి జరుగుతున్నట్టున్నాయి. అంటే మెయిన్ మీరు అనుకుందేది కూడా అనుకున్నట్టు అవ్వట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ అది ఎందుకలా అవుతుందో మీకు అర్థం అవ్వట్లేదు. అలానే ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. బట్ మీరేమనుకుంటున్నారంటే దీనివల్ల మీకు ఏ డ్యామేజు జరగకపోతే చాలు అని అనుకుంటున్నారు. అట్‌లీస్ట్ ఈ సిట్యుయేషన్స్‌లో మీకొక కన్క్లూజన్ వస్తే బావుంటుంది. ఆర్ ఇవేంటంటే తొందరగా ఎండ్ అయిపోతే బావుంటుంది అనే ఫీలింగ్ మీకొస్తుందండి. సో, నేనైతే మీకొకటే చెప్తానండి. ఈవెన్ కమింగ్ డేస్‌లో కూడా ఏంటంటే, వీటి వల్ల మీరు ఎగ్జాస్ట్ అయిపోవడం కానీ, ఇవన్నీ పక్కన పెట్టేసి, ఇంకా ఎలా అయితే అలా అయిందని చెప్పి గివ్ అప్ చేసేయడం, ఇలాంటివి జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. మీరేంటంటే, ఇలాంటి సిట్యుయేషన్స్‌కి ఎక్కువ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి గివ్ అప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే, మీరిప్పుడు గివ్ అప్ చేశారు అంటే, దానివల్ల ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయో కూడా మీకు తెలీదండి. అలా అని చెప్పి ఈ స్ట్రెస్‌ని మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే కూల్‌గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మీ చేతిలో ఏదైనా ఉంటే మీరు చెయ్యొచ్చు. మీ చేతిలో లేదు, మీరు చేయలేనిది అనే క్లారిటీ ఉన్నప్పుడు సైలెంట్‌గా ఉండొచ్చు. బట్ ఏం జరుగుతుంది అనేది మాత్రం అబ్జర్వ్ చేస్తూనే ఉండాలండి. ఫోకస్ అయితే మిస్ అవ్వకూడదు. ఒకవేళ మీ చేతిలో ఉన్నంత వరకు ఏమైనా చేయగలరంటే చెయ్యొచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బట్ నాకిక్కడ ఎక్కువ ఏమనిపిస్తుందంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల కొంత మీరు ఎగ్జాస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో, ఏదైనా సరే ఇక్కడైతే నేను మీకొకటే చెప్తానండి. అదేంటంటే, మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచించొద్దు. మెయిన్ ఏంటంటేనండి, మీరు ఎక్కువ ఆలోచించినప్పుడు కూడా మీకు పాజిటివ్‌గా థాట్స్ రావట్లేదు. నెగెటివ్‌గా వస్తుంది. ఆ నెగటివిటీ వల్ల కూడా కొన్ని థింగ్స్ మీకు తెలియకుండానే కాంప్లికేట్ అవుతాయండి. ఈ 2 కూడా కనెక్టెడ్ కార్డ్సే. సో, ఏదైనా సరే నేనొకటే చెప్తానండి. ఈ లాస్ట్ 2 మంత్స్ మాత్రం కొంచెం వ్యక్తులతో కనెక్షన్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి. అంటే ఎక్కువ కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి. అలా అని చెప్పి అంటే మీకు సంబంధించిన ప్రతి విషయం చెప్పేయాల్సిన అవసరం లేదు కానీ, కొంతవరకు పాజిటివ్ వైబ్స్ మెయింటైన్ చేయడం, అంటే వాళ్ళతో ఎంగేజ్ అయినప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, లేకపోతే మీ ప్రాబ్లమ్స్‌ని ఏంటంటే సాల్వ్ చేసుకోవడానికి ఎకనామికల్ వేస్ వెతుక్కోవడం అలాంటివి చేస్తే బావుంటుందండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు ఈ సంవత్సరం అంటే 2024లో ఇంకా మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. అంటే ఇయర్ ఆల్మోస్ట్ ఎండ్‌కి వచ్చేసిందండి. సో, నాకు తెలిసి పెద్దగా సిట్యుయేషన్స్ ఇంకేమీ ఫేస్ చేయకపోవచ్చు. బట్ స్టిల్ చెప్పలేం ఎలా ఉంటుంది, ఏంటి అనేది. సో, మీరు ఎలాంటివి ఎక్స్‌పీరియన్స్ చేస్తారు అనేదైతే ఇప్పుడు చూద్దాము. హ్మ్. సో, ఎవరైతే ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో మీరైతే లక్కీ అండి.
ఎందుకంటే మీకొచ్చిన కార్డ్స్ అన్నీ కూడా అలానే ఇండికేట్ చేస్తున్నాయి. సో, ఒక్కటి మాత్రం ఫస్ట్ చెప్పేస్తాను. అదేంటంటే, ఏదో ఒక ప్రాబ్లమ్ మాత్రం కొత్తగా క్రియేట్ అవ్వబోతుందండి. అది అంటే నాకెలా అనిపిస్తుందంటే, ఇప్పుడైనా క్రియేట్ అయ్యుంటది ఆల్రెడీ. లేకపోతే క్రియేట్ అవ్వబోతుంది. సో, జాగ్రత్తగా ఉండాలి. ఒక్కటి మాత్రం ఏదో ప్రాబ్లమ్ రాబోతుంది. అది కొంచెం చూసుకోండి. నాకు తెలిసి మీలో చాలామందేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకుంటారండి. దానివల్ల మీరేమనుకుంటారంటే మీకు రిలీఫ్ దొరుకుతుంది అనుకుంటారు. బట్ కొత్తగా కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిన వాళ్ళుంటారు. సో, ఏదో ఒక వేలో మాత్రం ప్రాబ్లమ్ అయితే క్రియేట్ అవ్వబోతుంది. నేను ఒకటే చెప్తానండి. ఫినాన్సెస్ విషయంలో ఒకటి జాగ్రత్తగా ఉండండి. వ్యక్తుల్ని హ్యాండిల్ చేసినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. అంటే ఎవరితో కూడా రైవల్రీ మెయింటైన్ చేయొద్దండి. ఈ 2 మంత్స్ ఏంటంటే కొంచెం మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే ఒక వ్యక్తి విషయంలో ఏవైనా డెసిషన్స్ తీసుకున్నప్పుడు కానీ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ప్లస్ ఒక వ్యక్తి ఇంటెన్షన్స్ ఏంటి అనేది మీకు తెలిసినప్పుడు కూడా అలాంటి వాళ్ళు మీకు పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నారా, నెగెటివ్ వైబ్స్ ఇస్తున్నారా అనే క్లారిటీ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలండి. నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయి అంటే కొంచెం వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిది. ఈవెన్ చెప్పాను కదా! ఫినాన్సెస్ విషయంలో కూడా ఎవరికైనా మనీ ఇచ్చేయడం ఈజీగా, లేకపోతే ఎవరి దగ్గర నుంచైనా మనీ తీసుకోవడం లాంటివి చేసినప్పుడు కొంచెం బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసుకుంటే మంచిదండి. ఇలా ఏంటంటే మీ లైఫ్‌లో ప్రతి యాస్పెక్ట్‌ని కూడా కొంచెం కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయడానికి చూడండి. ఎందుకంటే ఎక్కడి నుంచైనా ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వొచ్చండి. అది పర్టిక్యులర్‌గా ఇలా అనే చెప్పడానికైతే ఏం లేదు. అలానే ఈ 2 మంత్స్ మీకెలా ఉంటుందంటే చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంటదండి. అంటే కొత్త కొత్తగా ఏవో జరుగుతుంటాయి. అవి మీకేంటంటే చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. అంటే మీరు ఊహించని విధంగా అవి జరుగుతుంటాయన్నమాట. మేబీ మీ లైఫ్ రొటీన్‌గా ఉంటుందని మీరు అనుకోవచ్చు. బట్ మీరు ఆ డిఫరెన్సెస్‌నైతే ఫీల్ అవుతారు. అంటే ఎక్కడో తెలియని ఆ ఎక్సైట్‌మెంట్ నాకు కనిపిస్తుందండి. మేబీ కొన్ని మీరేంటంటే కొత్తగా చేయాలి అనుకోవచ్చు. అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకోవడం కానీ, లేకపోతే ఏదైనా కొత్తగా పర్చేస్ చేయాలి అనుకోవడం, లేకపోతే ఏదైనా ఇంకా మీ లైఫ్‌లో ఒక న్యూ వేలోకి వెళ్ళాలి అని డెసిషన్ తీసుకోవడం. మొత్తానికేంటంటే మీరు తీసుకునే డెసిషన్స్ మీకు ఎక్సైటింగ్‌గా ఉండొచ్చు. ఆర్ మీరు తీసుకున్న డెసిషన్స్‌కి కాన్సిక్వెన్సెస్ అయినా ఎక్సైటింగ్‌గా అనిపించొచ్చు. ఇలా ఏదైనా సరే మీరు ఏంటంటే ఈ 2 మంత్స్ మాత్రం కొంచెం ఫ్రీగానే ఉంటారండి. అండ్ ఇంకొకటి మీకు అన్ని వైపుల నుంచి కూడా రెస్పెక్ట్ దొరుకుతుందంట. మీరు ఆఫీస్‌కి వెళ్ళినా రెస్పెక్ట్ దొరుకుతుంది. ఇంట్లో రెస్పెక్ట్ దొరుకుతుంది. ఈవెన్ మీకెవరైనా ఎనిమీస్ ఉంటే వాళ్ళు కూడా సరెండర్ అవుతారంట. మొత్తానికి అన్ని రకాలుగా కూడా మీకు రిలీఫ్ అయితే దొరుకుతుందండి. ఫినాన్షియల్‌గా కూడా స్టేబుల్‌గా ఉంటారు. ఈ 2 మంత్స్ మాత్రం మంచిగానే ఉంటుందని నాకనిపిస్తుంది. నేను అందుకే స్టార్టింగే చెప్పాను మీరు లక్కీ అని చెప్పి. అండ్ ఇంకొకటి మీ లైఫ్‌లో అంటే ఇప్పటి వరకు మీరు ఫేస్ చేసిన హార్డ్‌షిప్స్‌లో ఏదో ఒకటి అయితే ఎండ్‌కి రాబోతుంది. టఫ్ సైకిల్ అనేది ఎండ్‌కొస్తుంది అని క్లియర్‌గా కార్డ్స్ ఇండికేట్ చేస్తున్నాయి. ఈ టఫ్ సైకిల్ అనేసరికి ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఒక ఫేజ్ అనేది ఉంటుందండి. వాళ్ళేంటంటే చాలా సఫర్ అవుతుంటారు. సో, ఇప్పుడు దాని నుంచి బయటకి రావడం అనేది జరుగుతుంది. మేబీ దానివల్ల కూడా మీకు రిలీఫ్ అనేది దొరకొచ్చు. మీకు రెస్పెక్ట్ అనేది దొరకొచ్చు. మీరెక్కడైతే అంటే గౌరవం, మర్యాదలు కోల్పోయారో అక్కడే అది దొరకొచ్చండి. కొంతమందికేంటంటే అడుగడుగునా అవమానాలు జరుగుతాయి. ఈవెన్ వాళ్ళు తప్పు చెయ్యకపోయినా సరే కొన్నిసార్లు బ్లేమ్ తీసుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి దగ్గర మేబీ మీ వాల్యూ కానీ, మీ వర్త్ కానీ తెలుసుకోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒక్కటి మాత్రం నిజమండి. మీ లైఫ్‌లో ఇలాంటి ఒక టఫ్ సైకిల్ ఎండ్ అవుతుంది కాబట్టే మీకు ఎక్కడో తెలియని ఎక్సైట్‌మెంట్ మొదలవుతుంది అని చెప్పొచ్చు. ఒకవేళ మీలో ఇప్పటికే చాలా మందికి ఆ ఎక్సైట్‌మెంట్ ఫీల్ ఒస్తుంది. ఎందుకో తెలియకుండానే వస్తుంది. అది పర్టిక్యులర్‌గా ఏం జరగలేదు. బట్ వస్తుంది అన్నట్టుగుంటే మాత్రం ఖచ్చితంగా అవన్నీ యూనివర్స్ నుంచి మీకొస్తున్న సైన్సేనండి. హై వైబ్రేషన్స్‌కి ఇండికేషన్స్ అవన్నీ కూడా. సో, పాజిటివ్‌గా ఉండడానికైతే ట్రై చేయండి. ఇప్పటివరకు మీ లైఫ్‌లోని మీరు ఎన్ని హార్డ్‌షిప్స్ ఫేస్ చేసినా, ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా సరే, స్టిల్ ఒక్కొక్కటి అయితే ఎండ్‌కొస్తది. బట్ మెయిన్ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అది మాత్రం ఇప్పుడు కన్‌క్లూజన్‌కైతే వస్తుంది. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ మూవ్‌మెంట్ అనేది కనిపిస్తుందండి. మీ లైఫ్‌లోని మీరేంటంటే చాలా విషయాల్లోని ఎప్పటినుంచో ఇవి వర్కౌట్ అవ్వాలి అనుకోని ఉంటారు కదా! అంటే ఇప్పుడు కొంతమందికేంటంటే జాబ్ లేకుండా ఉంటారు. వాళ్ళకి జాబ్ రావాలి అనుకుంటారు. కొంతమంది అబ్రాడ్ వెళ్ళాలనుకుంటారు. కొంతమంది హౌస్ ప్లాన్ చేస్తారు. కొంతమంది ప్రెగ్నెన్సీ అనుకుంటారు. ఇలా లైఫ్‌లో ఏదో ఒకటి అనుకుని వర్కౌట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు చాలామందున్నారండి. సో, అలా మీ లైఫ్‌లోని ఏదో ఒకటి మాత్రం డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. మెయిన్ అది వర్కౌట్ అవుతుంది అనే దానికంటే కూడా మూవ్‌మెంట్ కనిపిస్తుంటదండి. అంటే మీకు థింగ్స్ అనేవి మీ ఫేవర్‌లో టర్న్ అవుతున్నాయి అనే ఫీలింగ్ ఒస్తది. మెయిన్ ఇప్పుడు చూడండి జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి
డిఫరెంట్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నప్పుడు, వాళ్ళు డిఫరెంట్ ఎగ్జామ్స్‌కి వెళ్తున్నప్పుడు అంటే కొంత వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వచ్చినట్టుగా రిజల్ట్ కనిపించినప్పుడు ఏమనిపిస్తుంది? సో, అలాంటి ఫీల్ మీకు రావచ్చు. ఏదైనా సరే ఈ 2 మంత్స్ అయితే మీకు చాలా బాగుందండి. దీన్ని పర్ఫెక్ట్‌గా కానీ యుటిలైజ్ చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి మీ లైఫ్‌లో ఉన్నవి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా పాస్ట్‌లో మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. నిజానికి మీ లైఫ్‌లో గుర్తింపు రావాలి అని చెప్పి మీరు చెయ్యని ప్రయత్నం లేదు. మొదటి నుంచి కూడా మీ లైఫ్‌లోని థింగ్స్ వర్కౌట్ అవ్వాలి. మెయిన్ మీ ఫేవర్‌లో మీరు అనుకున్నట్టుగా అవ్వాలి అని చెప్పి చాలా ప్రయత్నాలైతే చేయడం జరిగింది. అండ్ ఎక్కడో తెలియని గుర్తింపయితే వచ్చింది కానీ, అది ఎక్కువ రోజులు ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదండి. సో, మీరేంటంటే ఇంకా పాస్ట్‌లోనే ఉండిపోయారు. అంటే ఇప్పుడు మీరు పాస్ట్‌లో మేబీ ఏదో ఒక ఎగ్జామ్‌లో మంచి స్కోర్ చేసుండొచ్చు. లేకపోతే పాస్ట్‌లో ఒక రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు. లేకపోతే పాస్ట్‌లో మీరొక జాబ్ చేసినప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు. సో, ఇప్పుడు మీరేంటంటే లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు కానీ మీకు ఆ సాటిస్ఫాక్షన్ లేదు. పాస్ట్‌లో ఉన్నంత అంటే ఇంపాక్ట్ అయితే ఇప్పుడు ప్రెజెంట్‌లో లేదు. సో, మీరేంటంటే ఆ పాస్ట్ ఆపర్చునిటీస్ గురించి కానీ, లేకపోతే పాస్ట్‌లో మీరు లీడ్ చేసిన లైఫ్ స్టైల్ కోసమే ఆలోచిస్తూ మీరేంటంటే ముందుకు వెళ్ళలేకపోతున్నారండి. అక్కడ స్టక్ అయిపోయారని చెప్పొచ్చు. మీకెక్కడా కూడా అంటే మీరనుకున్న వేలో లైఫ్ వెళ్తుంది అన్న ఫీల్ రావట్లేదు. దానికి రీజన్ ఏంటంటే పాస్ట్ అనేది మీకు చాలా బెస్ట్‌గా అనిపిస్తుంది. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఇప్పటి వరకు మీరు అలా అనుకుంటే ఇక నుంచి ఆ బిలీఫ్‌ని పక్కన పెట్టేయండి. డెఫినిట్‌గా ప్రతి మనిషి లైఫ్‌లో కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్‌గా ఉంటాయి. మేబీ అప్పుడు మీరు ఒక మంచి ఫేజ్‌లో ఉండొచ్చు. ఇప్పుడు మీరొక లో ఫేజ్‌లో ఉండొచ్చు. బట్ చెప్పాను కదా! ఫేజెస్ అనేవి చేంజ్ అవుతుంటాయి. అది పర్మనెంట్ అయితే కాదు. బట్ చాలామంది ఏమనుకుంటారంటే అదే పర్మనెంట్ అనుకోని ఇంకా వాళ్ళ లైఫ్‌లో ఏం లేదని చెప్పి డిసప్పాయింట్‌మెంట్‌లో ఉంటారు. మీరైతే మీ లైఫ్ బెటర్ అవుతుంది అని ట్రస్ట్ చేయాలండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ట్రస్ట్ చేయాలి. ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్న మాట వాస్తవమే కానీ, న్యూ బిగినింగ్స్ జరగడం అనేది కూడా నిజమే. అది మీరు నమ్మాలండి. మెయిన్ ఏంటంటేనండి రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఎవరైనా సరే హ్యాపీ ఎండింగ్ కోసం వెయిట్ చేస్తుంటే, అది ఎక్కువ జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి నాకు. ఈవెన్ రిలేషన్‌షిప్ అనే కాదు, డెఫినిట్‌గా మీ ముందుకి ఏవో కొన్ని ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి. ఈ 2 మంత్స్‌లో కూడా మీరేంటంటే ఖాళీగా ఉంటారని నాకు అనిపించట్లేదు. ఈవెన్ నెగెటివ్‌గా థింక్ చేయడానికి కూడా మీకు టైం ఉండదేమో. ఆర్ పాస్ట్ గురించి థింక్ చేయడానికి కూడా టైం ఉండదేమో. అంత బిజీ అయిపోతారు అని అనిపిస్తుంది. సో, ఏదైనా సరే నేను చెప్తున్నాను కదండీ! థింగ్స్ ఏంటంటే మీరు ఊహించని విధంగా మారుతున్నాయి. అది కూడా ఒక పాజిటివ్ వేలో అని చెప్పొచ్చు. సో, మీకు అర్థమవుతుంటదండి. ఇప్పటికే అర్థమవ్వాలి. బట్ ఇప్పటికి ఇంకా అర్థం అవ్వకపోతే డెఫినిట్‌గా ఆ మూమెంట్‌ని మీరు ఫీల్ అవుతారు. కొన్ని డేస్‌లో వెయిట్ చేయండి. మీకే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఎక్కువ చెప్దాం అనుకున్నా సరే పెద్దగా మెసేజెస్ అయితే ఏం లేవు. బట్ డెఫినిట్‌గా మీ లైఫ్ అయితే ఒక బెటర్‌మెంట్ వైపు టర్న్ అవుతుంది అని అనిపిస్తుంది. కాకపోతే ఒకటండి కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉంటాయండి. అవి లేకుండా లైఫ్ ఎప్పుడూ కూడా కూల్‌గానే వెళ్తుంది అని అనుకోవడానికి లేదు. అయితే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు ఇంతకంటే పెద్దవి చాలా ఫేస్ చేశారండి. ఇప్పుడు ఇది మిమ్మల్ని భయపెట్టడానికి ఏం లేదు. ఎందుకంటే, ఇప్పుడు ఒక వ్యక్తి వాళ్ళ లైఫ్‌లో హారిబుల్ సిట్యుయేషన్స్ ఫేస్ చేసినప్పుడు, ఈవెన్ రాక్ బాటమ్ టచ్ అయినప్పుడు, ఇంక వాళ్ళు దేనికి భయపడతారండి? ఇంక భయపడడానికి ఏముంది? అంతా ఎక్స్‌పీరియన్స్ చేసేసారు. సో, మీ పరిస్థితి కూడా అదే. ఈవెన్ ఇప్పుడు మీ ముందున్న ప్రాబ్లమ్స్ కూడా మిమ్మల్ని ఏ విధంగా కూడా ఎఫెక్ట్ చేయలేవండి. మీరేంటంటే మీ లైఫ్‌లోని ఒక బెస్ట్ వేలో ముందుకు వెళ్ళబోతున్నారు. ఆర్ బెస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ మీకు జరుగుతాయని చెప్పొచ్చు. సో, అవి ఎక్స్‌పీరియన్స్ చేయడానికి మీరు రెడీగా ఉండడం మాత్రమే. మిమ్మల్ని కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే కిందకి లాగడానికి చూస్తుంటాయి. అవి మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టేలా ఉంటాయి. బట్ వాటిని మీరు కేర్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే అవి కేర్ చేసినా మీ టైం వేస్ట్ అండి. వచ్చేదైతే ఏం లేదు. సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఏదైనా సరే దేనికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. బట్ ఏదో ఒక ప్రాబ్లమ్ మాత్రం రాబోతుంది. అదొక్కటి మాత్రం చూసుకోండి. ఎందుకంటే చెప్పలేమండి. ఏది ఎలా జరుగుతుందో, ఏ వేలో వస్తుందో ఎవరికీ తెలీదు. బట్ మీ వైపు నుంచి మీరేంటంటే 100% కరెక్ట్‌గా ఉండడానికే ట్రై చేయండి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లమ్ వచ్చినా సరే అది మీరు ఫేస్ చేయగలుగుతారు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ 7 చక్ర బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ సంవత్సరం అంటే 2024లో ఇంకా మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, చూద్దాం.
సో, ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు కూడా లక్కీ అనే చెప్పాలండి. సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళకి మంచి కార్డ్స్ వచ్చాయి. అండ్ మీకు కూడా చాలా మంచి కార్డ్స్ వచ్చాయి. డెఫినెట్‌గా మీకేంటంటే ఆపర్చునిటీస్ అనేవైతే కనిపించబోతున్నాయండి తొందరలోనే. అంటే మీలో చాలామందేంటంటే కెరియర్‌లోని గ్రోత్ కోసం వెయిట్ చేస్తుంటారు. లేకపోతే పర్సనల్ లైఫ్‌లో కూడా కొన్ని థింగ్స్ అనేవి రిజాల్వ్ అవ్వాలి అని చెప్పి వెయిట్ చేస్తుంటారు. అంటే మెయిన్ ఏంటంటే చాలామందికి మేజర్ కన్సర్న్ ఏంటంటే జాబ్ అండి. జాబ్ అనేది లేకుండా ఉన్నవాళ్ళు చాలామందున్నారు. సో, ఒక్క ఆపర్చునిటీ అయినా వస్తే చాలు అనుకోని ఎదురు చూస్తున్నారు. ఈవెన్ మ్యారేజ్ పర్స్పెక్టివ్‌లో కూడా అంతే. వాళ్ళ డెస్టిన్డ్ పార్ట్నర్‌ని మీట్ అవ్వాలి అని చెప్పి చాలా వెయిట్ చేస్తున్న వాళ్ళున్నారు. బట్ అదేంటంటే కొంతమందికి అనుకున్నది అనుకున్నట్టుగా అవ్వకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. నేనైతే ఒకటే చెప్తానండి. ఈ ఇయర్ ఏంటంటే డెఫినిట్‌గా మీకు మంచి మ్యాచ్ రావడానికి ఛాన్స్ ఉందండి. అట్ ద సేమ్ టైమ్ జాబ్ కూడా రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఏదైనా సరే ముందు ఆపర్చునిటీస్ అనేవి కనిపిస్తాయి మీకు. ఇప్పుడు కొంతమందికేంటంటే ఆ ఆపర్చునిటీస్ కూడా కనిపించవండి. ఎన్ని జాబ్స్ ట్రై చేద్దాం అనుకున్నా అసలు ఫస్ట్ ఓపెనింగ్సే వాళ్ళకి కనపడవు. ఇంటర్వ్యూ వరకు వెళ్ళలేరు. ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వరు. చాలా జరుగుతుంటాయి. ఈ రెస్ట్ ఆఫ్ ద ఇయర్ ఎలా ముందుకు తీసుకువెళ్లారో, ఎలాంటి ఆపర్చునిటీస్ మీకు వచ్చాయో, లైఫ్ ఏ విధంగా ఉందో నాకు తెలీదు కానీ, బట్ ఈ 2 మంత్స్‌లో మాత్రం మీ లైఫ్ అనేది కంప్లీట్‌గా మీకు డిఫరెంట్ వైబ్స్ అయితే ఇస్తుంది. అది కూడా ఫుల్ ఆఫ్ పాజిటివిటీ అండి. ఇంకొకటేంటంటే రీకన్సిలియేషన్ ఛాన్స్ ఉందండి. మీరు మీ పార్ట్నర్‌తో సెపరేట్ అయిపోయినా, లేకపోతే మీ పాస్ట్‌లో ఎవరైనా ఒక వ్యక్తిని దూరం చేసుకున్నా అంటే ఇద్దరి మధ్యలోని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఇద్దరు అంటే సెపరేట్ అయిపోయారు అంటే రీయూనియన్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఆర్ అట్‌లీస్ట్ ఆ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ, వాళ్ళు మీతో మాట్లాడడం కానీ, వాళ్ళతోని మొత్తానికి ఏదో ఒక రకంగా కాంటాక్ట్ అయితే ఉండొచ్చు. దానికి ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. సో, ఈ 2 మంత్స్ కూడా మీకు అంటే అన్ని రకాలుగా బెటర్‌గానే ఉంటుంది అని చెప్పొచ్చండి. ఏదైనా సరే నేనిక్కడ క్లియర్‌గా చెప్తున్నాను. మీకు ఛాన్సెస్ అయితే యూనివర్స్ ఇవ్వాలనే అనుకుంటుంది. సో, దాన్ని గ్రాబ్ చేసుకోవడం కోసం మీ మైండ్ సెట్‌ని మాత్రం ఎప్పుడూ కూడా పాజిటివ్‌గా ఉంచుకోవడానికే ట్రై చేయండి. అంతేకాని నెగెటివ్‌గా థింక్ చేయడం, లేకపోతే నెగెటివ్ ఇంటెన్షన్స్ పెట్టుకోవడం లాంటివైతే చేయొద్దు. ఎందుకంటే యూనివర్స్ ఏంటంటే ప్రతి మనిషికి ఫెయిర్‌గానే ఛాన్స్ ఇస్తుంది. బట్ ఆ ఛాన్స్‌ని నిలబెట్టుకోవడం అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటది. వాళ్ళెప్పుడైతే నెగెటివ్‌గా ఆలోచిస్తారో, వాళ్ళకెప్పుడైతే ఇల్ ఇంటెన్షన్స్ ఉంటాయో, ఆటోమేటిక్‌గా ఆ ఛాన్సెస్ అనేవి మినిమైజ్ అయిపోతాయన్నమాట. అండ్ చెప్పాను కదా! ఈసారి గుడ్ లక్ అనేది మీ వైపే ఉందండి. ఈవెన్ గుడ్ ఫార్చ్యూన్ కూడా డెఫినిట్‌గా నాకు తెలిసి ఫినాన్షియల్‌గా కూడా గ్రోత్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి, లేకపోతే ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలి ఆర్ ఏదైనా పర్చేస్ చేయాలి అనుకుంటే మీకు బాగా కలిసొస్తుందండి. సో, మీరేంటంటే అలాంటివి ఏం చేసినా సరే పర్వాలేదు. ఒక స్టెప్ అయితే ముందుకు వేయొచ్చు. అంటే మీలో కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు. ఎప్పటినుంచో అది చాలా మందికి డ్రీమ్ అనమాట. సో, అలా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా బాగా కలిసొస్తుందండి. ఫినాన్షియల్‌గా మెయిన్ గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ మీరిప్పుడు ఎవరికైనా మనీ ఇచ్చేసినా, లేకపోతే మీకు రావాల్సిన ప్రాపర్టీస్ ఏవైనా సరే పెండింగ్‌లో ఉన్నా, ఇలాంటివి కూడా బాగా వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మొత్తానికి ఫినాన్షియల్‌గా కూడా బెటర్‌మెంట్ అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం చెప్పాలి. మీరు ఫైట్ చేయాలండి కొన్ని విషయాల్లో మాత్రం. అంటే ఇప్పుడు ఎవరికైనా మనీ ఇచ్చేస్తే వాళ్ళు ఆటోమేటిక్‌గా తీసుకొచ్చి ఇవ్వరు కదా! మీరు ప్రయత్నాలు చేయాలి. మీలో కొంతమంది ఉంటారండి. అలాంటి వాళ్ళు నా దగ్గరికి వస్తుంటారు కాబట్టి నాకు బాగా తెలుసు. అదేంటంటే మనీ ఇచ్చేస్తారు. వాళ్ళే ఇవ్వాలంటారు. వాళ్ళెలా ఇస్తారు? మీరిచ్చిన దానికి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మీరిచ్చిన దానికి మీరు వెళ్లి ఫైట్ చేయాలి. వాళ్ళెలా ఇస్తారు మీరు అడగకుండా? సో, అలాంటి ఆలోచనలో ఎవరైనా ఉంటే మాత్రం అలా ఉండొద్దండి. మీరు ప్రయత్నాలు చేసుకోండి. ప్రయత్నం చేసుకుంటే వస్తుంది. అంతేకాని వాళ్ళు ఆటోమేటిక్‌గా ఇచ్చేయాలి అంటే అది కుదరదు. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఒక్కటే నేను చెప్తానండి. యూనివర్స్ మీకేంటంటే ఆల్ యాస్పెక్ట్స్‌లో ఫెయిర్ ఛాన్సే ఇస్తుంది. మీరు దాన్ని ఎలా యుటిలైజ్ చేసుకుంటారు ఆర్ మీకు ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది అనేది మీరే రియలైజ్ అవ్వాలి. మీరు దాని మీద ఫోకస్ పెట్టడానికైతే ట్రై చేయండి. మీ గోల్‌కైతే మాత్రం మీరు చాలా దగ్గరలో ఉన్నారంటండి. ఖచ్చితంగా మీకు ఎంత పెద్ద గోల్ ఉన్నా సరే అది వర్కౌట్ అవుతుంది. అంటే ఇక్కడ ఒకటి చాలామందేంటంటే మేబీ లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటారు. అలాంటివి కాదండి. ఇప్పుడు షార్ట్ టర్మ్‌లో మీకు ఏది తొందరగా అవ్వడానికి ఉంటుందో అలాంటిదైతే అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మెయిన్ రిలేషన్‌షిప్‌లో సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నా, లేకపోతే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నా,
ఫినాన్షియల్ గ్రోత్ కోసం చూస్తున్నా ఇలాంటివన్నీ కూడా వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ హౌస్ అలాంటివి ఎవరైనా ప్లాన్ చేస్తున్నా, ఈవెన్ కోర్ట్ కేసెస్ ఎవరైనా విన్ అవ్వాలి అనుకున్నా అలాంటి వాళ్ళు కూడా ఫెయిర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 2 మంత్స్‌లో చాలా విషయాలు మీకు అర్థమవుతాయండి. ప్లస్ మీ లైఫ్‌లో ఏదైనా ఒక పర్సనల్‌గా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా సరే అది కూడా కన్క్లూజన్‌కి వస్తుంది. అంటే రిజాల్వ్ అవుతుంది అని చెప్పొచ్చు. కన్క్లూజన్ కూడా రావడం కాదు, సాల్వ్ అవుతుందండి. సో, నేను ఒకటే చెప్తాను, మీరేంటంటే ఈ టైంలో చాలా ఫోకస్డ్‌గా ఉండాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే, మీ వైపు నుంచి మీరు కూడా ఎంతో కొంత సరెండర్ అవ్వడానికి ట్రై చేయాలి. కంప్లీట్‌గా ఎదుటి వ్యక్తులే సరెండర్ అయిపోవాలి మీకు, లేకపోతే మీరు అనుకున్నట్టే అన్నీ జరిగిపోవాలంటే అది జరగదండి. మీ వైపు నుంచి కూడా మీరు ఎంతో కొంత సాక్రిఫైస్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఆర్ అట్‌లీస్ట్ కొన్ని యాక్సెప్ట్ చేయాలి. అలా యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అది కంప్లీట్‌గా క్లియర్ అవుతుంది. మీలో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఒక ప్రాబ్లమ్ అనేది ఈ వేలోనే సార్ట్ ఔట్ అవ్వాలి అనుకుంటారు. అది ఓకే. బట్ 100% అలానే అవ్వాలని రూల్ అయితే ఏముండదండి. సో, కొంత మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి. మీ వైపు నుంచి కూడా ఒక స్టెప్ ముందుకు వేయాల్సి ఉంటుంది. అప్పుడే థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి. సో, ఈ రకంగా మీరు అంటే బ్యాలెన్స్ ఎప్పుడైతే చేస్తారో, ఆ డిఫరెన్సెస్ అనేవి మీకు కనిపిస్తాయండి. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీరు యాక్చువల్‌గా ఏదైనా సరే చాలా బ్యాలెన్స్డ్‌గా థింక్ చేసే టైప్ అండి. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే ఒకటి రైట్, ఒకటి రాంగ్ అని ఈజీగా డిఫరెన్షియేట్ చేయగలిగే వ్యక్తి. మీలోనేంటంటే ఆహ్, ప్యూర్‌గా ఇలానే కరెక్టు, ఇదే రాంగు అని స్టాండ్ తీసుకునే ఆ టైప్ నేచర్ లేదు కానీ, బట్ డెఫినిట్‌గా మీరేంటంటే ఏదైనా సరే రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పే ధైర్యం ఉన్న వ్యక్తే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, పాస్ట్‌లో మీరు ఎవరో ఒక వ్యక్తి మాటలు విన్నారండి. చాలా వరకు ఒక మేల్ పర్సన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇలాంటి ఒక వ్యక్తి మాటలు విని వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకోని, మీ ఐడియాలజీని చేంజ్ చేసుకున్నారేమో అని నాకనిపిస్తుంది. ఎందుకంటే, మీలో ఆ ఇమ్మెచ్యూరిటీ అనేది నాకిప్పుడు కనిపిస్తుంది క్లియర్‌గా. కొన్ని ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. లేకపోతే కొన్ని ఆలోచిస్తున్నారు. ఇదెందుకో కానీ రాంగ్ వేలో వెళ్తుందండి. చాలా క్లియర్‌గా చెప్పేస్తున్నాను. యాక్చువల్‌గా మీరు ఆ టైప్ వ్యక్తి కాదు. మీ నేచర్ అది కాదు. కానీ ఎవరో మాటలైనా విన్నారు. లేకపోతే మీకే మరి అలాంటి ఆలోచనలు పుట్టాయో మరి నాకు తెలియట్లేదు కానీ, ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా మీరు మారారండి. కొన్ని విషయాలు క్లియర్‌గా తెలుసుకోకుండానే డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఆర్ అట్‌లీస్ట్ ఒక ఆలోచన మీద స్టెబుల్‌గా ఉండలేకపోతున్నారు. అంటే ఎలా చెప్పాలంటే, గడికొక రకంగా ఆలోచిస్తున్నారు. గడికొక రకంగా ప్లాన్స్ వేసుకుంటున్నారు. దేని మీద కూడా స్టెబుల్‌గా ఉండలేకపోతున్నారు. కాసేపు ఒకటి కరెక్ట్ అనిపిస్తే, ఇంకాసేపట్లోనే అది రాంగ్ అనిపిస్తుంది. లేదంటే అలా కాకుండా ఇలా చేస్తే బావుంటుందని అనిపిస్తుంది. అంటే రకరకాలుగా ఆలోచిస్తున్నారు. రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే ఏదో ఒకదాని మీద స్టాండ్ తీసుకొని, అది ప్రయత్నం చేసి, అది వర్కౌట్ అవ్వకపోతే, అప్పుడు ఇంకొక వేలో వెళ్తే బావుంటుంది. బట్ మీకు సలహాలు ఇస్తున్న వ్యక్తి కూడా ఏంటంటే, వాళ్ళు చాలా మెచ్యూర్డ్ పర్సన్స్‌లా ఫీల్ అవుతున్నారు కానీ, వాళ్ళకి మీరేంటో తెలీదు కదా! మీ సిట్యుయేషన్‌లో వాళ్ళ డైరెక్షన్ ఏంటి? వాళ్ళు డైరెక్షన్ ఇస్తే ఏమవుతుందో మీకు తొందరలోనే అర్థమవుతుంది. నేను క్లియర్‌గా చెప్తున్నానండి. ఇక్కడ మీరు ఎవరైనా ఒక వ్యక్తి మాటలు విని డెసిషన్స్ తీసుకుంటున్నట్టయితే, అది మానేసుకుంటే మంచిది. అలా అని చెప్పి ఎవరు సలహాలు తీసుకోవట్లేదు. మీకే అలాంటివి వస్తున్నాయి ఆలోచనలంటే, అది మీరు మార్చుకుంటే మంచిదండి. ఎందుకంటే, ఈవెన్ మీరు అనుకున్నది చేస్తున్నా సరే యూనివర్స్ అది మీకు కానివ్వదు. మీరు ఎంత ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తారో, అంతలాగా యూనివర్స్ మిమ్మల్ని వెనక్కి లాగుతుంటదనమాట. ఆర్ అట్‌లీస్ట్ ముందుకు వెళ్తున్నట్టే అనిపిస్తది. లాస్ట్ మినిట్‌లో ఏదో ఒకటి జరుగుతది. మీరు ఊహించనిది జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, నేను ఒకటే చెప్తానండి. అలా అని చెప్పి మీ ప్రయత్నాలు మీరు ఆపాల్సిన అవసరం లేదు కానీ, మీరు చేస్తున్న ప్రయత్నాలు సరైనవా కాదా చూసుకోండి. ఈ 2 మంత్స్‌లోని ఇలాంటి రిస్క్‌లయితే మీకుంటాయి. అంటే బేసిక్‌గా మీరు చేస్తుంది కరెక్ట్ అనే ఫీలింగ్ మీకొస్తది. లేకపోతే ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇంకొకటి అనేలాగా ఎంతూసియాస్టిక్‌గానే అన్నీ చేద్దామని చూస్తారు కానీ, అవేవి కూడా మీకు వర్కౌట్ అవ్వవండి. అది మీకిప్పుడు తెలీదు. లాస్ట్ మినిట్‌లో తెలుస్తుంది అవ్వలేదు అని. ఈవెన్ ఇలా ఎవరైనా వ్యక్తులు ఇందులో ఇంటర్ఫియర్ అయ్యి, వాళ్ళు మీకిస్తున్న గైడెన్స్ కూడా వర్కౌట్ అవ్వదు అని మీకప్పుడే తెలుస్తుంది. ఆల్రెడీ మీకు అర్థమవుతుంది. మీరు వెళ్తున్న దారిలోనే మీకు కొన్ని క్లారిటీ వస్తున్నాయి. బట్ మీరేమనుకుంటున్నారంటే, ఈరోజు కాకపోతే రేపైనా వర్కౌట్ అవుతుంది. లేకపోతే థింగ్స్ అనేవి మీ ఫేవర్‌లో టర్న్ అవుతాయని మీరనుకుంటున్నారు. బట్ మీ ఫేవర్‌లో టర్న్ అవ్వడం కాదండి. మీరేంటంటే రియాలిటీని యాక్సెప్ట్ చేసే పరిస్థితి వస్తుంది. రియాలిటీ అనేది
కంప్లీట్‌గా డిఫరెంట్ అనే రియలైజేషన్ మీలో వస్తుంది. సో, అది వచ్చేలోపు మీకెలాంటి డ్యామేజ్ జరగకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే మీకే ఉంది. సో, అర్థం చేసుకోండి. ఎందుకంటే నేనిక్కడ ఈ మాట చెప్తున్నాను. నాకు మీలో కొన్ని చేంజెస్ రావాల్సిన అవసరం ఉందేమో అని అనిపిస్తుందండి. ఫస్ట్ మీరు మెచ్యూర్డ్‌గా థింక్ చేయడం నేర్చుకుంటే బావుంటుంది. అంటే ప్రాబ్లమ్ ఏంటంటే పాస్ట్‌లో మీరు చాలా మెచ్యూర్డ్‌గా థింక్ చేసే డెసిషన్స్ తీసుకునేవారండి. బట్ సడెన్‌గా ఎందుకో ఇలా మారిపోయారు. ఈ మార్పయితే మంచిది కాదు. చైల్డిష్‌గా బిహేవ్ చేస్తున్నారు కొన్ని విషయాల్లో. మాట్లాడే మాటలు కూడా లాజిక్ లేకుండా ఉంటున్నాయి. అవన్నీ కొంచెం చూసుకోండి. ఎందుకంటే ఇబ్బందులైతే పడతారండి. మెయిన్ డిసప్పాయింట్‌మెంట్స్ అనేవి ఉండొచ్చు. సో, ఇంకొకటి కూడా ఎవరైనా వ్యక్తుల్ని ఈ టైంలో బాగా ట్రస్ట్ చేస్తున్నట్టయితే ట్రస్ట్ చేయొద్దు. వాళ్ళేంటంటే మీకు మంచి మాటలు చెప్తున్నారు. మీకు అన్ని రకాలుగా అడ్వాంటేజ్ ఇస్తామని చెప్తున్నారు కానీ, ఏ రకంగా కూడా వాళ్ళు మీకు అదివ్వరండి. రియాలిటీలోని అవంతా కూడా అబద్ధమే. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరిని నమ్మకుండా మిమ్మల్ని మీరు నమ్ముకొని, మీ చుట్టూ జరుగుతున్న సిట్యుయేషన్స్‌ని మీరు నమ్ముకొని డెసిషన్స్ తీసుకుంటే మీకే మంచిది. ఎవరైనా మీకు తియ్యటి మాటలు చెప్తున్నారు, ఎవరైనా సరే మీకు సహాయం చేస్తున్నట్టే అనిపిస్తుంది. అంటే వాళ్ళు మీకు క్లియర్ కట్‌గా సపోర్ట్ చేస్తున్న ఫీలింగ్ వచ్చినా సరే, అది సపోర్ట్ అయితే కాదండి. వాళ్ళ బెనిఫిట్ కోసం వాళ్ళేదో చేస్తున్నారు మీకు. దానివల్ల మీకెలాంటి బెనిఫిట్ ఉండదు. సో, ఇవన్నీ మీరు అర్థం చేసుకొని కేర్‌ఫుల్‌గా ఉంటే మంచిది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.